స్వాగతం మై ఛానల్. కొత్తగా చూసిన వాళ్ళు దయచేసి ఈ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథలోని ఒక ముఖ్యమైన పాయింట్లు: మహేష్ బాబు రష్మిక మధ్య రొమాంటిక్ లవ్ స్టోరీ కొత్త మలుపులో చేరుతుంది. ఈ భాగంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమకు ఒక పెద్ద పరీక్ష ఎదురవుతుంది. రష్మిక తండ్రి అంగీకరించకపోవడం, మహేష్ ఇచ్చిన ధైర్యం, చివరికి వాళ్ళిద్దరి మధ్య నిర్ణయం ఏమిటి మీ గుండెను తాగుతాయి. సముద్ర తీరంలో మహేష్ రష్మి కలయిక, రష్మిక తండ్రి అడ్డంకి, ప్రేమకి పరీక్ష, భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాలు, ఇలాంటి అంశాలు ఈ కథలోని లీలమై ఉన్నాయి. ఇక కథలోకి స్వాగతం. అది ఓ ప్రశాంతమైన సాయంత్రం. ఆకాశం కాషాయ రంగులో మెరిసిపోతూ బంగారు కిరణాలు సముద్ర అలలు మీద పడుతున్నాయి. మహేష్ బాబు చేతిలో కెమెరా, రష్మిక పక్కనే నిలబడి ఉంది. వాళ్ళిద్దరి మధ్య మాటలు అవసరం లేకుండా ఒక నిశ్శబ్ద బంధం లయబద్ధంగా ప్రవహిస్తుంది. ఈ నిశ్శబ్దంగా ఎందుకు ఉన్నావు? నువ్వు కాసేపటికి ముందు వరకు జోక్స్ వేసి నవ్విస్తున్నావు కదా అంది రష్మిక. మహేష్ కెమెరా వదిలి ఆమె ముఖం వైపు చూస్తుంటే మాటలు అన్నీ వృధా అనిపిస్తున్నాయి. రష్మిక గుండె ఒక్కసారిగా వేగం కొట్టుకుంది. ఆమె కళ్ళల్లో చిన్నపాటి మెరుపు కనిపించింది. వాళ్ళిద్దరి ఇసుక మీద కూర్చున్నారు. వెనకాల అలలు మృదువుగా కొట్టుకొస్తున్నాయి. మహేష్, మనం ఇలాగే కలిసి గడపడం నువ్వు చెప్పిన కలలా అనిపించడం లేదా అంది రష్మిక. మహేష్ తల వంచి ఆమె చేతిని పట్టుకున్నాడు. ఇది కల కాదు రష్మిక, ఇది నిజం. నేను నిన్ను కలవడానికి ఈ జన్మలోకి వచ్చనిపిస్తుంది అన్నాడు మహేష్ బాబు. రష్మిక హృదయం ఉప్పొంగింది. ఆమె చేతిలోని వేళ్లను మహేష్ బలంగా పట్టుకున్నాడు. అప్పుడే రష్మికకు ఫోన్ మోగింది. ఫోన్ చూసి ఆమె ముఖంలో చిన్న ఆందోళన. నాన్నగారికి కాల్ చేస్తున్నారు అన్నది రష్మిక. ఎందుకో నేను ఎదురు చూస్తాను స్మైల్ చేస్తూ అన్నాడు మహేష్. ఫోన్ అటెండ్ చేసిన వెంటనే రష్మిక ముఖం మరింత సీరియస్ అయింది. నాన్నగారు చెబుతున్న మాటలు ఆమె గుండెను భారంగా చేశాయి. నాన్నగారు నన్ను రేపు హైదరాబాద్ రమ్మంటున్నారు. నీతో ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నారంట అని అంది రష్మిక. మహేష్ గుండె లోపల ఒక క్షణం భారంగా తగిలిన ముఖంలో మాత్రం ధైర్యమైన చిరునవ్వు వేశాడు. మన ప్రయాణంలో ఒక దారి తప్పింపు మాత్రమే, కానీ గమ్యం మాత్రం నువ్వే రష్మిక అంటాడు మహేష్. రాత్రి రష్మిక హోటల్ రూమ్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంది. మహేష్ పట్ల తన ప్రేమ, తండ్రి కోరికల మధ్య ఆమె మనసు నలుగుతుంది. ఆలోచనలో మునిగిపోయిన రష్మికకు ఒక్కసారిగా మహేష్ నుండి మెసేజ్ వచ్చింది. రేపు 6 గంటలకి బీచ్లో కలుద్దాం. ఐ విల్ వెయిట్ ఫర్ యూ. మన ఫ్యూచర్ గురించి కొన్ని నిర్ణయాలు అక్కడ తీసుకుందాం అని మెసేజ్ పెట్టారు. మెసేజ్ చూసిన రష్మిక ఆమె గుండె దడ పుట్టింది. ఉదయం 6 గంటలకు సముద్ర తీరం అంతా మంచు పొగతో కప్పబడి ఉంది. మహేష్ అక్కడ ఎదురు చూస్తున్నాడు. రష్మిక నెమ్మదిగా అక్కడికి వచ్చి ఆగింది. ఆమె ముఖంలో కన్నీటి బిందులు మెరిశాయి. మహేష్, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు, కానీ మా నాన్నగారి మనసు ఇది చేయడం మాత్రం నాకు కష్టంగా ఉంది అంది రష్మిక. మహేష్ ఆమె దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుంటాడు. ప్రేమ అంటే కేవలం మన ఇద్దరమే కాదు రష్మిక, మనల్ని చూసే వాళ్ళని కూడా అంగీకరింప చేయాలి. మనం పోరాడదాం, మీ నాన్నగారిని ఒప్పిద్దాం అని అన్నాడు మహేష్. రష్మిక గుండె నిండిపోయింది. మహేష్ చూపుల్లోని ఆ నిజాయితీ ఆమెకు ధైర్యం ఇచ్చింది. అలలు గట్టిగా కొట్టుకున్నట్లు వస్తున్నాయి. రష్మిక ఒక్కసారిగా మహేష్ గుండెలపై తల వాల్చింది. నువ్వు ఉంటే నేను ఏ తుఫానికి భయపడను, ఎప్పటికీ నీతోనే ఉండాలి అంది రష్మిక. మహేష్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. అదే కావాలి రష్మిక, మన ప్రేమను ఎవరు ఆపలేరు అన్నాడు మహేష్. వాళ్ళిద్దరూ అలల మధ్య శబ్దం ఒకరినొకరు గట్టిగా అత్తుకున్నారు. ఆ క్షణంలోనే వాళ్ళ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ వెళ్ళి రష్మిక తండ్రిని కలిసి ప్రేమ నిజాయితీగా అంగీకరింప చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళిద్దరూ కళ్ళలో ధైర్యం, గుండెల్లో ప్రేమ కొత్త ఉదయంలా ప్రకాశిస్తుంది. హైదరాబాద్ శివర్ ప్రాంతంలో ఉన్న రిసార్ట్లో మహేష్ బాబు, రష్మిక కొద్ది రోజులు గడిపారు. సూర్యోదయం నెమ్మదిగా ఎరుగుస్తూ ఆకాశం నాజు రంగులో మెరిసిపోతూ ఉండగా రష్మిక కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంది. సన్నని గాలి ఆమె జుట్టు తాకుతూ ఆ ఆటలో మునిగిపోతుంది. ఇంత అందమైన ఉదయాన్ని ఇంతవరకు గమనించలేదేమో అనిపిస్తుంది మహేష్ అని ఆమె మనసులో నుంచి వచ్చిన మాట బయటకు పొంగింది. మహేష్ బాబు కాఫీ కప్పుతో వెనక నుంచి వచ్చి ఆమె భుజంపై చేతిని వేసి, ఎంతకాలం చూసినా కొత్తగానే అనిపించేవాడే ఈ ఉదయం, కానీ నువ్వు పక్కనే ఉంటే ఈ క్షణం అస్సలు మర్చిపోయినదిగా మారిపోతుంది అన్నాడు. రష్మిక అతన్ని చూసి సిగ్గు తల ఉంచుకుంది.
కానీ ప్రేమలో అన్నీ గులాబీ క్షణాలే కాదు. రాత్రి వేళ రిసార్ట్లో పార్టీకి వెళ్ళాలని మహేష్ సూచించాడు. ఫ్రెండ్స్ కూడా వస్తారు, మనం ఇద్దరం కాకుండా ఇంకొంచెం ఎంజాయ్ చేద్దాం అన్నాడు. అదే సమయంలో రష్మిక మాత్రం నాకు నిన్ను మాత్రమే కావాలి మహేష్, ఈ రోజును మన ఇద్దరం కోసం మాత్రమే ఉంచుకోవాలని అనుకుంటున్నా అని చెప్పింది. మహేష్ నవ్వుతూ, ఒక రాత్రి కదా, వాళ్ళకు కూడా మనిద్దరి కలిసి ఉండే సంతోషం అని చెప్పాడు. రష్మిక ముఖం మొబ్బులా మారింది. నువ్వు ఎప్పుడు ఫ్రెండ్స్, పని, బయట వాళ్ళు, నేను నీకెప్పుడు ప్రాధాన్యం కదా మహేష్ అని చిన్న పాపలా ప్రశ్న వేసింది. మహేష్ కంగారు పడ్డాడు. రష్మిక, నువ్వే నా ప్రాధాన్యం, కానీ ప్రేమ అంటే ఒంటరితనం కాదు కదా, మనం మన చుట్టూ ఉన్న వాళ్ళలోని జీవించాలి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అన్నాడు. రష్మిక మౌనంగా కిటికీ తిరిగింది. కొన్ని గంటలు మౌనంగా కొనసాగింది. రాత్రి తోటలు నడుస్తూ నక్షత్రాలు చూస్తూ రష్మిక నెమ్మదిగా అన్నది, నువ్వు చెప్పినది నిజమే కావచ్చు, కానీ నా మనసులో ఒక భయం ఉంది మహేష్. నువ్వు ఎంత పెద్ద స్టార్వో అందరికీ తెలుసు, నేను మాత్రం సాధారణ అమ్మాయిని. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అన్న భయం నాకు ఎప్పుడూ ఉంటుంది. మహేష్ ఆమె ఎదురు నిలబడి కళ్ళలో నీరుగా చూస్తూ అన్నాడు. రష్మిక, నువ్వు ఒక సాధారణ అమ్మాయి కాదు, నువ్వు నా జీవితంలో అసాధారణమైన వ్యక్తివి. స్టార్డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ తాత్కాలికం, కానీ నా మనసు ఎప్పటికీ నీ దగ్గరే ఉంటుంది. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. అలా చెప్పి ఆమె చెయ్యి పట్టుకుని గుండెలో ఉంచాడు. ఇక్కడ ఎప్పుడు నువ్వే ఉంటావు రష్మిక అన్నాడు. ఆ క్షణంలో రష్మిక కళ్ళల్లో నీరు తిరుగుతూ, అది చాలు మహేష్, నీ హృదయం నాదని చెప్పినంత వరకు నాకు ఇంకేమీ అవసరం లేదు అని అన్నది. తర్వాత రోజు వారు బీచ్కి వెళ్ళారు. సముద్ర అలలు, శబ్దం, ఇసుక మీద వేసిన అడుగులు, చల్లని గాలి అన్నీ రొమాన్స్ సాక్షిగా నిలిచాయి. రష్మిక అలల్లో ఆడుతూ నీళ్లు చల్లుతూ, ఒక్కసారిగా చిన్నపిల్ల జీవించడం ఎంత బాగుంటుందో తెలుసా మహేష్ అని అంది. మహేష్ నవ్వుతూ, నువ్వు ఉంటే నేను ఏ వయసులోకైనా వెళ్ళిపోగలను అన్నాడు. 2 గంటల పాటు వాళ్ళు కేవలం ఆటలతో నవ్వులతో సముద్రాన్ని ఆస్వాదించారు. అలసిపోయాక ఇసుకపై కూర్చుని సూర్యాస్తమయాన్ని చూస్తూ రష్మిక తన మహేష్ భుజమే పడుకుంది. ఆ క్షణం ఎప్పటికీ ఆగిపోతే ఎంత బాగుంటుందో అని ఆమె గుసగుసలాడింది. అదే సమయంలో రష్మిక ఫోన్కి ఒక కాల్ వచ్చింది. ఒక పెద్ద సినిమా ఆఫర్. డైరెక్టర్ ఆమెను వెంటనే ఓకే చేయమన్నాడు. కానీ షెడ్యూల్ మాత్రం మహేష్ షూటింగ్తో క్లాస్ అయ్యేది. మహేష్, నేను ఏం చేయాలి అని అడిగింది. మహేష్ కాసేపు ఆలోచించి, నేను నిన్ను అడ్డుకోవాలనుకోవడం లేదు, నీకు నచ్చితే చెయ్యి, కానీ నువ్వు నీ మనసులో ఎంచుకున్న నిర్ణయం ఏదో అదే తీసుకున్నాడు. రష్మిక ఆశ్చర్యంగా చూసింది. నువ్వు నాకు ప్రాధాన్యత ఇస్తావని అనుకున్నా, కానీ నువ్వు నా కెరీర్కి గౌరవిస్తున్నావు. నేను ఎప్పటికీ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను మహేష్, ఏ షెడ్యూల్ అయినా మార్చేస్తా, నువ్వే నా ఫస్ట్ ప్రాధాన్యం అని కన్నీళ్ళతో చెప్పింది. చివరిగా రాత్రి సముద్రంలో బోన్ఫైర్ వేసుకుని కూర్చుని ఇద్దరు ఒకరినొకరు చూస్తూ మౌనంగా నవ్వుకున్నారు. మహేష్ రష్మిక చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కానీ మన ప్రేమ కథకి అంతు లేదు, ప్రతిరోజు ఒక కొత్త పార్ట్ మొదలవుతుంది అన్నాడు. రష్మిక అతని భుజంపై తల వేసుకుని, ఎప్పటికీ నీతోనే మహేష్ అని హృదయపూర్వకంగా చెప్పింది. మిగతాది వచ్చే భాగంలో ఉందాము. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదాలు.